వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను అరటికాయ బజ్జీని ఎలా చేయాలో చూపించబోతున్నానమాట. ఇలా వర్షాలు పడేటప్పుడు మనకి ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా. చాలామందికి బజ్జీలే ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఈ అరటికాయ బజ్జీని అయితే ఒకసారి ట్రై చేసేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. నేను అలాగే మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ కూడా ఎలా చేయాలో వీడియోస్ చేశాను. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి, ట్రై చేసేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ రా బనానాస్ తీసేసుకోవాలి, పచ్చి అరటికాయలు తీసేసుకోవాలన్నమాట. పచ్చి అరటికాయలు తీసుకొని ఇలా ఈ లాస్ట్ ఆ లాస్ట్ తొనలు కట్ చేసేసుకొని పీలప్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసేసుకోండి ముందుగా అరటికాయల్ని. తర్వాత ఇలా పీలప్ చేసేసుకోండి. ఎక్కువ చెక్కు తీయకూడదు అనమాట. జస్ట్ లైట్గా లోపల వైట్ది కనిపించేలా తీయకూడదు. ఇంకా లైట్గా అయినా తీయచ్చు అనమాట. ఇక్కడ కొంచెం ఎక్కువే తీసాను, ఇంకా కొంచెం అలానే ఉంచవచ్చు. అలా ఎక్కువ తీయకుండా అలానే ఉంచేసి ఇలా మిడిల్లోకి క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూసిన విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఇలా మరీ లావు మరీ సన్నగా లేకుండా ఇలా మీడియంగా కట్ చేసేసుకోండి. మందం అయితే ఇలా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మిడిల్లోకి, ఇది చిన్న కాయ అనమాట, అందుకే కొంచెం చిన్న సైజులో వస్తున్నాయి. ఇలా మిడిల్లోకి కట్ చేసేసి తర్వాత ఇలా స్ట్రైట్గానే కట్ చేసేసుకోవచ్చు. పొడవుగా వస్తాయి అన్నమాట. ఇలా అయినా చేసుకోవచ్చు. మీకు షేప్స్ అయితే ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. మరీ మందంగా ఉంచకుండా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు సరిపోతుంది. ఇక్కడ ఇది కొంచెం పోయింది, దీనిని తీసేస్తే సరిపోతుంది. ఇలా తీసేసుకోండి ఏదైనా పోయిన అరటికాయ ఉంటే. చూసారు కదా, నేనైతే ఇక్కడ అన్నీ ఇలా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. మిగతా హాఫ్ ఉంది కదా, అది కూడా ఇలానే కట్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని కాయలు కావాలనుకుంటే అన్ని కాయలతో బజ్జీలు చేసుకోవచ్చు. 2 కాయలతో కూడా కొంచెం బాగానే వస్తాయి, ఎక్కువగానే. చూసారు కదా, ఇక్కడ వీటిని సాల్ట్ వాటర్లో వేసి బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా ఒక 2 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసి తర్వాత మెల్లగా విరగకుండా పిండుకోవాలి చేతితో, వాటర్ లేకుండా. లేదు అంటే ఒక పొడి క్లాత్తో తుడిచేయండి, సరిపోతుంది. తర్వాత బాగా పిండేసి ప్లేట్లోకి వేసి పెట్టేశాను. అవి కొంచెం ఆరిపోతాయి వాటర్ లేకుండా. తర్వాత ఇంకొక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక అరకప్పు, ఇందాక చూసారు కదా ఆ కప్పుతో అరకప్పు వరకు శనగపిండి తీసుకున్నాను అంతే. తీసేసుకొని ఇలా జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. ఒక గిన్నెలోకి జల్లించేసుకోండి. నేను తీసుకున్న 2 అరటికాయలకి ఈ అరకప్పు పిండి సరిపోయిందనమాట. మీరు తీసుకున్న అరటికాయలను బట్టి పిండి కలుపుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కలుపుకుండా కొంచెం చూసుకొని కలుపుకోండి. తక్కువ వచ్చినా కూడా మళ్ళీ కలుపుకొని వేసుకోవచ్చు పిండి, అంతే. కొంచెం తగినంత సాల్ట్ అందులోకి, అలాగే వంట సోడా అనమాట. ఇక్కడ ఇంకేమీ వేయలేదు నేనైతే. ఇక్కడ చప్పగా ఉంది అనుకునే వాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోండి. బజ్జీలలో వాము కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా. ఈ అరటికాయ బజ్జీలు అయితే చాలా వరకు వాము ఎక్కువ వేయరు అనమాట. మిర్చి బజ్జీకి, ఆలు బజ్జీకి అలా వేసుకుంటూ ఉంటారు కదా. అరటికాయ బజ్జీకి అయితే చాలా వరకు వేయరు. కొందరైతే వేసుకుంటారు. వేసుకోవాలి అనుకుంటే కొంచెం వాము కూడా వేసేసుకోవచ్చు. చప్పగా ఉందనుకునే వాళ్ళు కొంచెం కారప్పొడైనా వేసుకొని ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా విస్కర్తో విస్క్ చేసుకోండి, సరిపోతుంది. మీరు మామూలుగా ఈ బియ్యపిండి కూడా కొంచెం వేసుకుంటూ ఉంటారు కదా కొందరు, అలా బియ్యపిండి కూడా అవసరం లేదండి. బాగా ఇలా సింపుల్గానే కలుపుకొని బజ్జీ వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇలానే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఫింగర్ పెడితే అది ఎలా అంటుకుంటుందో బనానాకి అలా తెలిసిపోతుందనమాట ఎంతవరకు ఉందో. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. పిండి అయితే బాగా చాలా కరెక్ట్గా కలుపుకోవాలి. ఏ బజ్జీ వేసేటప్పుడైనా మనము పిండి కలుపుకునేటప్పుడు బాగా కరెక్ట్గా కలుపుకుంటే బజ్జీలు చాలా బాగా వస్తాయన్నమాట. పిండి అటు ఇటు అయినా కూడా బజ్జీలు అంత సరిగ్గా రావు. మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉండేలా చూసుకోండి. చూసారు కదా, ఇలా అంటుకుంటే సరిపోతుందన్నమాట. ఇలానే డిప్ చేసేసి ఒక గ్లాస్లోకి, చూసారు కదా, ఒక గ్లాస్లోకి వేసుకుంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట బజ్జీలు. గిన్నెలో అయినా వేసుకోవచ్చు. డిప్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా గ్లాస్లో వేసుకోవడం వల్ల. తర్వాత ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆ గ్లాస్లోకి వేసుకున్న పిండి ఉంటుంది కదా, ఆ పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గ్లాస్లోకి పిండి కొంచెం కొంచెంగా కావాల్సినంత వేసుకుంటూ ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. ఇలానే డిప్ చేసి మెల్లగా ఈ అరటికాయ
బజ్జీలన్నింటినీ వేసేసుకోవాలి అంతే. చూసారు కదా, ఇలా అన్నింటినీ వేసేసుకోండి. ఇక హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎక్కువ బయట నల్లగా అయిపోతాయి, లోపల పిండి పిండి అలానే ఉంటుంది. అలాగని సిమ్లో ఉంచితే ఆయిల్ మొత్తం పీల్చేస్తుందనమాట. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ బజ్జీలని. చూసారు కదా, ఇక్కడ ఇలా చేసేసుకోండి. పెద్ద అరటికాయ అయితే ఇంకా కొంచెం పెద్దగా వస్తాయన్నమాట ఈ అరటికాయ బజ్జీలు. కొంచెం చిన్న సైజువి కాబట్టి ఈ సైజులో వచ్చాయి. ఇలా బాగా పిండి కలిపేటప్పుడు కూడా చెప్పాను కదా, బాగా కరెక్ట్గా కలుపుకోండి. కాసేపు అలా విస్కర్తో బాగా మిక్స్ చేసేస్తే బజ్జీలు కూడా బాగా వస్తాయన్నమాట. చూసారు కదా, ఇలా బాగా క్రిస్పీగా ఓన్లీ శనగపిండి వేసినా కూడా బాగా క్రిస్పీగా ఉంటాయండి. చాలాసేపు వరకే క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి అంతే. ఇలానే అన్ని బజ్జీలని వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ వర్షాలు పడేటప్పుడు వేడివేడిగా సర్వ్ చేసేసుకొని తినేసేయండి అంతే. చూసారు కదా, ఇంకా ఈ అరటికాయ బజ్జీని వేయడం ఎంత ఈజీనో అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లోపల కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.